తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యా వ్యవస్థలు దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవ భాండాగారాలుగా తయారయ్యాయని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత వారిని తయారు చేసే అధ్యాపకుల మీద ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఆత్మహత్యలు పరంపర సాగుతుందని విమర్శించారు. కడప పొద్దుటూరులో కొన్ని ప్రైవేటు స్కూళ్లు అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారాయని విమర్శించారు. మామూలుగా ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ మధ్య మనం చూస్తున్న పరంగా ఎంత అవినీతి పడిందంటే మామూలుగా విద్యా వ్యవస్థలో దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవ వనరులను సృష్టించే భాండాగారాలుగా తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో. దేశ భవిష్యత్తు మామూలుగా యువతను తయారు చేసే అధ్యాపకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ మధ్య కాలంలోనే మనం చూసాము. చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడము, స్పిరిట్స్ కాలేజీలో ఒక అమ్మాయి మీద ఒక విద్యార్థి దాడి చేసి అమ్మాయిని కొట్టడము, నిన్నటి దినాన ప్రొద్దుటూరు చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి మొత్తం అంతా నీరు ప్రాబ్లం వల్ల కడుపంతా చెడిపోయి అమ్మాయి హాస్పిటల్ పాల్గొనడము, ఈ విధంగా తయారు కావడానికి విద్యాలయాల యొక్క అంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అవినీతి, వాళ్ళ అలసత్వం, దాని పరంగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇదే యూనివర్సిటీకి చెందినటువంటి రిజిస్ట్రార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డీన్, డెవలప్మెంట్ కమిటీ డీన్, అదే కాలేజీకి మీరు రిపోర్ట్ ఇవ్వండి, పలాని వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ అడిగి ఉన్నాడని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద మనం అభాండం వేసినప్పుడు మీరు వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏమని ఇస్తారు? మాకు మొత్తం అన్నీ ఉన్నాయి, మాది సక్రమంగా నడుస్తుంది, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ నేను అదే కాలేజీకి వెళ్ళి 2-3 సార్లు పర్యవేక్షించడం జరిగింది. మొత్తం బూజు పట్టి డోర్లు క్లోజ్ లాక్ అయ్యి ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం. ఇది ఏ విధంగా అంటే బీఈడీ కళాశాలల యొక్క యాజమాన్యాలు ఒక విద్యా మాఫియాగా ఏర్పడి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లనే మార్చేంత విధంగా, అంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లు మేము మార్చేస్తాము అనే విధంగా మాఫియా తయారైంది. దీని మీద ఖచ్చితంగా మేము విద్యాశాఖ మంత్రికి మరియు వైస్ ఛాన్సలర్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వీసీ గారికి ఈ కళాశాలల మీద కంప్లైంట్ జరుగుతుంది. మేము అడుగుతున్నది ఒకటి, బీఈడీ కళాశాలల్లో 80% పైన విద్యార్థులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్నారు. ఏదైనా సరే బీఈడీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి భాష ఏది, వాళ్ళు కాలేజీలకు రాకుండానే ఏ విధంగా విద్యను అభ్యసించుతున్నారంటే కేవలం పరీక్ష సమయాలలో మాత్రమే వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఏ భాషలో రాస్తున్నారు వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని మనం అడిగితే ఏ విద్యార్థులు ఏ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారంటే దాని యొక్క రిపోర్టు లేదంట. కార్పొరేషన్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద అవినీతి మీద పోరాటం చేయాలని నవ సమాజం ఏదైతే విద్యా వ్యవస్థ నుంచి పై వరకు అధికారులు, ఉద్యోగులు అందరూ అవినీతి లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బాపట్ల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, సినిమా హాళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల కోసం బాంబు డిస్పోజల్ టీంలు, పోలీసు జాగ్రత్తల బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ తనిఖీలకు సహకరించాలని ఎస్పీ కోరారు. భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. ఈ యాంటీ సబ్జెక్ట్ టెక్నిక్ ఫోర్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో
సిబ్బంది మొత్తం యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ప్రధాన కూడళ్ళు అయినటువంటి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, సినిమా హాల్స్ మరియు ఇతర ప్రధాన కూడళ్ళన్నింటినీ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. క్షుణ్ణంగా అప్రమత్తమై పోలీస్ యంత్రాంగం అన్ని జిల్లావ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఈ ప్లేస్ అన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్స్ కూడా మనస్పరంగా ఉన్నటువంటి వ్యక్తులను ప్రదేశాలన్నింటినీ కూడా ప్రదేశాలన్నింటినీ కూడా చెక్ చేస్తూ ముందస్తు భద్రతా చర్యలు కూడా ఈ కార్యక్రమం. తరాలు గడుస్తున్నా రజకులు ఆర్థికంగా వెనుకబడే ఉన్నారని, ప్రభుత్వాలు ఎన్ని జీవోలు చేసినప్పటికీ రజకులు నేటి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. గోపాలపురం మండలం సగ్గొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపవరం గ్రామంలో జిల్లా నేతలు పర్యటించారు. ఈ మేరకు గ్రామంలోని రజక వృత్తిదారులు పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ గ్రామంలో రజకుల వృత్తి చెరువు వద్ద బట్టలు ఆరవేసుకునే ప్రదేశంలో శివాలయం కట్టాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకటరత్నం, సుధాకర్, హరికృష్ణ, రజక సంఘం నాయకుల కమిటీ దర్గా ఆవిడ దుర్గా, కొంజర్ల సుమలత, కొంజర్ల ఏడుకొండలు, జిల్లా నాయకులు మురళి, సాంబశివరావు, శ్రీనివాసు, నాగశేషు, కదిరి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రజకుల కోనేటి చెరువు వద్ద అలాగే వారి విశ్రాంతి భవనం దగ్గర మన సమావేశం అవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ఈశాన్యంలో కోనేరుకు దగ్గరగా శ్మశానానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల కొంతమంది పురోహితులు, పీఠాధిపతులు ఒక చిన్నటి ఒక శివాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది అనే ఇదితో ఎప్పటి నుంచో ఒక సంకల్పంగా భావించాం. వారికి ఇబ్బంది లేకుండా చక్కటి పవిత్రమైన వాతావరణంలో ఒక శివాలయాన్ని నిర్మించుకోవాలనే ఒక తలంపుతో ఒక ఆలోచన చేశాం. దీంతో మీరు కొంతమంది కొన్ని ఇబ్బందులు, కొంత సమస్యలు ఏర్పడతాయేమో అని ఒక సందేహం వ్యక్తం చేయడం, అలాగే జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య గారు, అలాగే గ్రామ పెద్దలు, రజకులు, మన గ్రామానికి సంబంధించిన రజకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విషయం పట్ల దీని మీద చిన్నపాటి సందేహాలు అవి వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీని పెద్ద మనసుతో ఆలోచించి త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేని ఒక మంచి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంలో నేను కూడా ఉన్నాను. త్వరగానే అన్ని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో వ్యవహారం పరిష్కారం అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం సబ్గండ పంచాయతీలో గల గోపవరం అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో రజకుల చెరువు విషయంలో ఈ సంఘభవనంలో, రజకుల సంఘభవనంలో గ్రామంలో ఉండేటటువంటి సర్పంచ్, గ్రామ పంచాయతీ శ్రీ శేఖర్ గారు, అదేవిధంగా వెంకటరత్నం గారు, అదేవిధంగా హరికృష్ణ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, వీరితో పాటు మన గ్రామ రజక సంఘం వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు గ్రామ పంచాయతీ వారు, ఈ పెద్దలు మంచి మనసుతో సుమారు 20 ఏళ్ల క్రితం కోనేరు అనే పేరు గల 2 ఎకరాల లోపు ఉండే చెరువుని వీరికి ఇవ్వడం, దీంట్లో సుమారు 40 కుటుంబాల రజక వృత్తి వారు గుర్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఆ రోజు వారు సుందరవనంగా కూడా ఈ చెరువుని అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. నేను ఈ ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాలు కూడా నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఫలానా గ్రామంలో ఇలా చేశారు, సర్పంచ్ గారు, ఆ గ్రామస్తులు, రైతులు అందరూ కూడా మంచివారే, మా రజకులకు చాలా సహకారం చేస్తారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సర్పంచ్ శేఖర్ గారికి, ఈ పెద్దలందరూ కూడా జిల్లా సంఘం, ఉమ్మడి జిల్లా సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇంజిన్లో విద్యుద్ఘాతంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రయాణికులంతా మెలకువగా ఉండడం, వెంటనే దిగిపోవడంతో తుడిలో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ చెందిన ప్రైవేటు బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కందుకూరుకు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివరకు రాగానే అంతర్గతంగా చోటు చేసుకున్న విద్యుదాఘాతంతో ఇంజిన్లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. దీంతో ప్రయాణికులంతా వెంటనే దిగారు. 5 నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, మైనార్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి. కూటమి నేతలు తిరుమల ఈ విషయంలో పచ్చి అబద్ధాల ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. విశాఖ ఈ నెల 14-15 తేదీలలో అంతర్జాతీయ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి. నవంబర్ 17 నుండి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.